ఎక్కువగా ఉంటుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని, ఇవాళ జరగాల్సిన గ్రీవెన్సెస్ స్కూల్ కాలేజీలకు 2 రోజులు సెలవు ప్రకటించారు. ఇక ఈ తుఫానుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఎంఏ రాజు అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. నిన్న వాయుగుండం కాస్త ఈ రోజు తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా మారింది. ఈ తుఫాను ప్రభావంతో మొత్తానికి చూసుకునేటప్పటికైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందంటూ కూడా తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంటూ ఇప్పటికే తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తుఫానుకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే మోంతా అంటూ నామకరణం జరిగిందో, ఈ నామకరణానికి సంబంధించినంత వరకు కూడా ఈ మోంతా తుఫాను యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద చాలా అధికంగా ఉంటుందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే కాకినాడ తీరంలో ఈ యొక్క తీరం దాటబోతుంది తుఫాన్ అంటూ కూడా ఏదైతే హెచ్చరికలు వచ్చాయో దీని నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మొత్తం అన్ని ఏవైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు కూడా ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు అప్పగించారు. ఏ ఒక్క జిల్లా కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగులను కూడా పూర్తి స్థాయిలో కూడా విధులకు హాజరు కావాలి. ఎవరు కూడా సెలవులపై ఎవరికి సెలవులు మంజూరు చేయట్లేదు కనుక మొత్తం అందరూ కూడా 27, 28, 30 మొత్తం కూడా ఈ 3 రోజుల పాటు కూడా విధుల్లో హాజరవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరగాల్సిన సోమవారం కావడంతో ఏదైతే గ్రీవెన్స్ ఉన్నాయో అటు ఎస్పీ కార్యాలయం కావచ్చు, మండల తహసీల్దారులు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో ఏవైతే గ్రీవెన్స్ ఉందో ఈ గ్రీవెన్స్ ను కూడా ఈ సోమవారం వరకు కూడా తాత్కాలికంగా వాటిని కూడా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే సమస్య ఉందంటే వెంటనే ఆ కంట్రోల్ రూమ్లకి తెలియపరచాలి. తక్షణమే అక్కడికి సిబ్బంది వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తారంటూ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు వర్షాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు వర్ష సూచన దాదాపుగా చూసేటప్పటికి గతంలో ఏవైతే హుదూద్ కానీ తిత్లీ తుఫాను ఏవైతే ఉన్నాయో వాటికన్నా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఏపీ ఉండే అవకాశం ఉంది కనుక దీనికి సంబంధించినంత పూర్తిగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. స్కూళ్లు, కాలేజీలు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా 3 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 19 కోట్ల రూపాయల వరకు కూడా నిధులను విడుదల చేసింది. ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణమే ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో కానీ, మండల పరిసర ప్రాంతాల్లో కానీ, లేదనుకుంటే మండల హెడ్ క్వార్టర్స్ లో కానీ తక్షణమే వాటన్నిటిని కూడా పెట్టాలని చెప్తున్నారు. అదేవిధంగా మంచినీళ్లు, అదేవిధంగా పాలు సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అందించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడైతే ఎక్కువగా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అటువంటి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినంత వరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రదేశాల్లోనే మొత్తం అందరూ కూడా ఉండి వాళ్ళ యొక్క పనులు అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే తుఫానుగా మారిందో ఈ మోంతా తుఫాను మారిన తర్వాత నుంచి కూడా ఒకవైపు భారీగా వర్ష సూచన కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం పాటు విశాఖపట్నం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో కూడా వర్షం ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు పొద్దున్న వరకు కూడా వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సముద్రం తీరం వెంబడి కూడా చూసుకునేటప్పటికీ ఏకంగా గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా బీచ్ల వద్దకు వెళ్లొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి అధికారిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే గతంలో 2-3 సార్లు ఏవైతే తుఫాన్లు వచ్చాయో వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రభుత్వం కనుక చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం లో ఉండేటప్పుడు కూడా వాటన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. గతంలో అవి మనకు తెలియకుండా వచ్చిన తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటప్పుడు ఈసారి వచ్చే తుఫాను తెలిసి వస్తుంది. దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అదేవిధంగా ప్రజలకు ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఎంతవరకు ఉండబోతుంది అనేది చాలా స్పష్టమైన అంచనాలతో తుఫాను హెచ్చరిక చెప్పింది కనుక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి కూడా ఎటువంటి నష్టం కలగకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. మొత్తం అన్ని కలెక్టర్ కార్యాలయ కూడా కంట్రోల్ రూమ్ ఏవైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ మొత్తం కూడా ఇక్కడ నుంచి కూడా సెక్రటరీకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా మానిటరింగ్ జరుగుతుంది. మొత్తం 3 రోజుల పాటు కూడా ప్రజలు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరు కూడా ఇంపార్టెంట్ అయితే తప్పితే 27, 28, 29 రోజుల్లో ఎవరు కూడా
ఈ తేదీలకు సంబంధించి ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి అంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పశువులు కాపరులు కావచ్చు, లేకపోతే పొలం పనికి వెళ్ళేవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పొలాల్లో ఉండేటప్పుడు కూడా ఈ 3 రోజుల పాటు కూడా జాగ్రత్త ఇంటి పట్టునే ఉండాలి. ఒకవేళ బయటకు వెళ్ళినా సరే ఏవైతే సెల్ ఫోన్ టవర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, వీటన్నిటి చాటు కూడా తలదాచుకోవచ్చు. మరి అందరూ కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉండాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి పట్టున ఉన్నట్టయితే మాత్రం భద్రంగా ఉంటారంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ప్రభుత్వం అదేవిధంగా తుఫాను హెచ్చరికల కేంద్రం మాత్రం అంచనాలు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కానీ కాకినాడ తీరం దాటినట్లయితే మాత్రం ఆ పర్టికులర్ గా ఆ సమయంలో ఈదుగాలి ప్రభావం అదేవిధంగా వర్షం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కానీ సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత తీరం సాఫీగా సాగితే పర్వాలేదు. ఒకవేళ కానీ మళ్ళీ తుఫాను కానీ వెనక్కి వచ్చినట్లు మాత్రం అయితే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మొత్తానికి మోంతా తుఫాను యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా దాన్ని ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మురళితో ఎంఏ రాజు, 99 టీవీ, విశాఖపట్నం.